అందరికీ నమస్కారం. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ విశ్లేషణ ఖచ్చితంగా మీకోసమే. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ను లోతుగా పరిశీలిద్దాం. అదేంటి, బడ్జెట్ అంటే అన్ని అంకెలు గందరగోళంగా ఉంటుంది కదా అనుకుంటున్నారా? అస్సలు భయపడకండి. ఈ అంకెల సముద్రంలోంచి మన పరీక్షలకు కావాల్సిన ముఖ్యమైన పాయింట్స్ను ముత్యాల్లాగా బయటకు తీద్దాం. రాష్ట్ర ఆర్థిక ప్రణాళికను చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. సరే, ముందుగా ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. ఈ ప్రభుత్వ బడ్జెట్ అంటే ఏంటి? కేవలం అంకెలతో చేసే గారడీనా, లేకపోతే మన భవిష్యత్తుకు మార్గం చూపే ఒక దిక్సూచ? చాలామంది ఏమనుకుంటారంటే ఇది కేవలం ఎకనామిస్టులకు, పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్లకు మాత్రమే అర్థమవుతుందని. కానీ అది నిజం కాదు. నిజానికి ఇది మన రాష్ట్రం రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందో చెప్పే ఒక బ్లూ ప్రింట్ లాంటిది. ప్రభుత్వం దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందో స్పష్టంగా చెప్పే ఒక స్టేట్మెంట్ ఇది. సరే, ఇంక ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్ళిపోదాం. అయితే నేరుగా అంకెల్లోకి దూకే ముందు మనం ఒక ముఖ్యమైన పని చెయ్యాలి. అదేంటంటే ఈ బడ్జెట్ డాక్యుమెంట్సు అసలు ఎలా ఉంటాయో, వాటి స్ట్రక్చర్ ఏంటో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏ సమాచారం ఎక్కడ ఉంటుందో మనకు తెలిస్తే దాన్ని అనలైజ్ చేయడం చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇది విషయ సూచిక. సింపుల్గా చెప్పాలంటే కంటెంట్స్ పేజ్ అన్నమాట. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలను అర్థం చేసుకోవడానికి ఇది ఒక రోడ్ మ్యాప్ లాంటిది. ఇందులో రెవెన్యూ అంటే ఆదాయం ఎక్కడ్నుంచి వస్తుంది, ఎక్స్పెండిచర్ అంటే ఖర్చులు ఎక్కడికి పోతున్నాయి, రుణాలు, ఇలా ప్రతి ఒక్క అంశాన్ని చాలా క్లియర్గా వేర్వేరు స్టేట్మెంట్స్గా ఇచ్చారు. మనం ఈ విశ్లేషణలో వీటిలో కొన్ని చాలా ముఖ్యమైన భాగాలను క్షుణ్ణంగా చూద్దాం. సరే, బడ్జెట్లో మనం తెలుసుకోవాల్సిన మొదటి అతి ముఖ్యమైన పదం కన్సాలిడేటెడ్ ఫండ్. తెలుగులో దీన్నే సంఘటిత నిధి అంటాం. ఇది అచ్చం మన పర్సనల్ మెయిన్ బ్యాంక్ అకౌంట్ లాంటిదే. కాని ఇది ప్రభుత్వానిదు. ప్రభుత్వానికి ట్యాక్స్ల రూపంలో, ఫీజుల రూపంలో వచ్చే ప్రతి రూపాయి అన్నీ వచ్చి ఈ అకౌంట్లోనే పడతాయి. అలాగే ప్రభుత్వం చేసే ఖర్చులు అంటే ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, రకరకాల సంక్షేమ పథకాలకు పెట్టే ఖర్చు, ఇవన్నీ కూడా ఈ అకౌంట్ నుంచే వెళ్తాయి. సో ఇది ప్రభుత్వానికి గుండెకాయ లాంటిది. ఓకే, కన్సాలిడేటెడ్ ఫండ్ గురించి తెలిసింది కదా. ఇప్పుడు రెండోది పబ్లిక్ అకౌంట్ అంటే పబ్లిక్ ఖాతా. పేర్లోనే ఉంది, ఇది పబ్లిక్ది. ఇది కన్సాలిడేటెడ్ ఫండ్కు పూర్తిగా భిన్నమైనది. ఎలాగంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్, చిన్న మొత్తాల పొదుపు పథకాలు, ఇలాంటివన్నీ ఈ అకౌంట్లో ఉంటాయి. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ డబ్బు ప్రభుత్వానిది కాదు, ఇది మనలాంటి ప్రజలది. ప్రభుత్వం కేవలం ఒక ట్రస్టీగా అంటే ఒక నమ్మకస్తుడిలా ఆ డబ్బును భద్రపరిచి సమయం వచ్చినప్పుడు తిరిగి చెల్లించాలంతే. ఇప్పుడు రాబోయేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ స్లైడ్. బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఎప్పుడూ 3 సంవత్సరాల లెక్కలు కనిపిస్తాయి. అవేంటో క్లియర్గా అర్థం చేసుకుందాం. మొదటిది 2024-25 అకౌంట్స్ అంటే వాస్తవ లెక్కలు. ఇది ఆల్రెడీ గడిచిపోయిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫైనల్ పక్కా లెక్కలన్నమాట. రెండోది 2025-26 రివైజ్డ్ ఎస్టిమేట్ అంటే సవరించిన అంచనా. ఇది ఇప్పుడు నడుస్తున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అప్డేటెడ్ ఎస్టిమేట్. ఇక మూడోది చాలా ముఖ్యమైనది 2026-27 బడ్జెట్ ఎస్టిమేట్ అంటే బడ్జెట్ అంచనా. ఇదే అసలైన బడ్జెట్. అంటే రాబోయే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం వేసుకున్న ప్లాన్ ఇది. ఈ 3 తేడాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. సరే, బడ్జెట్ బేసిక్స్ అన్నీ చూశాం కదా. ఇప్పుడు అసలు కథలోకి వెళదాం. అదే ప్రభుత్వ ఖజానాకి డబ్బులు అసలు ఎక్కడినుంచి వస్తాయి. ఈ ఫండమెంటల్ క్వశ్చన్తో మన విశ్లేషణను స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇది ప్రభుత్వ రాబడి అంటే రెవెన్యూ రిసీట్స్ని చూపిస్తోంది. 2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారం ప్రభుత్వానికి డబ్బు ప్రధానంగా 3 మార్గాల నుంచి వస్తుంది. మొదటది అతిపెద్ద సోర్స్ ట్యాక్స్ రెవెన్యూ అంటే పన్ను ఆదాయం. రెండోది గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికొచ్చే సహాయక గ్రాంట్లు. ఇక మూడోది నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే పన్నేతర ఆదాయం, పన్నులు కాకుండా ఫీజులు, ఫైన్స్, ప్రభుత్వ సంస్థల లాభాలు వంటివన్నమాట. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్ చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం అంచనా వేస్తున్న మొత్తం రెవెన్యూ రెసీట్స్ అంటే రెవెన్యూ రాబడులు సుమారుగా 2,34,140 కోట్ల రూపాయలు. ఇది చాలా పెద్ద మొత్తం కదా. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత పెద్దదో చెప్పడానికి ఇదొక ముఖ్యమైన కొలమానం. సరే, డబ్బులు ఎక్కడ్నించి వస్తున్నాయో చూశాం. ఇప్పుడు నాణ్యానికి రెండో వైపు చూద్దాం. అంటే వచ్చిన డబ్బుని ప్రభుత్వం ఎక్కడ, ఎలా ఖర్చు చేయబోతోంది. లెట్స్ సీ. ఈ టేబుల్ చూస్తే ప్రభుత్వం దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందో మనకొక ఐడియా వస్తుంది. ముఖ్యంగా వెల్ఫేర్
అంటే సంక్షేమానికి చేసిన కేటాయింపులు చూద్దాం. చూడండి, షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ఏకంగా 52,000 కోట్ల రూపాయలకు పైగా కేటాయించారు. ఇది చాలా పెద్ద మొత్తం. దాంతోపాటు లేబర్ అండ్ లేబర్ వెల్ఫేర్ అంటే కార్మిక సంక్షేమానికి, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ అంటే సామాజిక భద్రతకు కూడా గణనీయమైన నిధులు కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఈ బార్ చార్ట్ చూడండి. ఇది గత 3 సంవత్సరాలుగా ప్రభుత్వ రెవెన్యూ వ్యయం అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎలా మారుతూ వస్తుందో చూపిస్తోంది. ఇక్కడొక ట్రెండ్ క్లియర్గా కనిపిస్తోంది. అదేంటంటే ఖర్చు ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. 2024-25 వాస్తవ లెక్కల నుంచి మొదలుపెట్టి 2026-27 బడ్జెట్ అంచనాల వరకు ఈ పెరుగుదల కంటిన్యూ అవుతోంది. రాబోయే సంవత్సరానికైతే ఈ ఖర్చు ఏకంగా 2,56,000 కోట్లను దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఓకే, మనకు ఆదాయం ఎంతొస్తుందో తెలిసింది, ఖర్చు ఎంత అవుతుందో కూడా తెలిసింది. ఇప్పుడు రెండిటినీ పక్కపక్కన పెట్టి చూద్దాం. రాష్ట్ర ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది? మనకు మిగిలిందా లేక అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందా? అదే సర్ప్లస్సా లేక డెఫిసిటా? లోటు గురించి మాట్లాడేటప్పుడు మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన 2 కీలకమైన పదాలివి. ఎగ్జామ్స్లో వీటిమీద ప్రశ్నలు గ్యారంటీగా వస్తాయి. మొదటిది రెవెన్యూ డెఫిసిట్, తెలుగులో రెవెన్యూ లోటు. ఇది చాలా సింపుల్. రోజువారీ ఆదాయం కన్నా రోజువారీ ఖర్చు ఎక్కువైతే వచ్చే లోటు ఇది. రెండోది ఫిస్కల్ డెఫిసిట్, తెలుగులో కోశలోటు. ఇది ప్రభుత్వానికున్న మొత్తం లోటును, అంటే ఆ ఏడాది ప్రభుత్వం మొత్తం ఎంత అప్పు చేయాల్సి వస్తుందో చెప్పే నంబరిది. ఈ రెండిటి మధ్య తేడా చాలా ముఖ్యం. మరి అసలు పరిస్థితి ఏంటి? గడిచిపోయిన 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వాస్తవ లెక్కలు అంటే యాక్చువల్స్ ఏం చెప్తున్నాయంటే, ఆ సంవత్సరానికి వాస్తవ రెవెన్యూ లోటు అంటే యాక్చువల్ రెవెన్యూ డెఫిసిట్ -60,285 కోట్ల రూపాయలు. అవును, ఇది లోటు. అంటే ఖర్చు ఆదాయం కన్నా 60,000 కోట్లకు పైగా ఎక్కువగా ఉంది. ఈ నంబర్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. సరే, ఇప్పుడు వరకు మనం చాలా విషయాలు తెలుసుకున్నాం గదా. ఇప్పుడు ఫైనల్గా ఒక క్విక్ రివిజన్ చేద్దాం. ఎగ్జామ్స్కి వెళ్లే ముందు మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఈ కీ టర్మ్స్ గుర్తుంచుకోండి. వీటి మీనింగ్స్ డైరెక్ట్గా అడిగే ఛాన్స్ ఉంది. అవేంటంటే రెవెన్యూ రిసీట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ డెఫిసిట్, కన్సాలిడేటెడ్ ఫండ్ మరియు బడ్జెట్ ఎస్టిమేట్. ఈ 5 చాలా ఇంపార్టెంట్. ఇక నంబర్స్ విషయానికొస్తే 2026-27 బడ్జెట్ అంచనాల నుంచి ఈ 3 ఫిగర్స్ చాలా కీలకం. మొత్తం రెవెన్యూ రాబడులు సుమారుగా 2,34,000 కోట్లు. రెవెన్యూ అకౌంట్ మీద మొత్తం ఖర్చు సుమారుగా 2,56,000 కోట్లు. మరియు మొత్తం మూలధన వ్యయం సుమారుగా 48,700 కోట్లు. ఈ అంకెలు రాష్ట్ర ఆర్థిక ప్లానింగ్కు పిల్లర్స్ లాంటివి. చివరగా ఒక్క విషయం, బడ్జెట్ అంటే కేవలం రాబడి, ఖర్చుల లెక్కలు వేసే ఒక అకౌంటింగ్ ఎక్సైజ్ మాత్రమే కాదు. అది ఒక రాష్ట్రం దేనికి విలువిస్తుందో చెప్పే ఒక బలమైన ప్రకటన. మనం ఇందాక చూసినట్టు సంక్షేమానికి భారీ కేటాయింపులు, పెరుగుతున్న ప్రభుత్వ వ్యయం ఇవన్నీ చూశాక ఈ అంకెలు ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యతల గురించి మనకి ఏం కథ చెప్తున్నాయి? దీనిపై మీరు ఆలోచించండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.